ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ భారతదేశం నేటికి తన ఉనికిని చాటుకుంటుంది అంటే దానికి కారణం మన సనాతన ధర్మం. ఈ మధ్యకాలంలో కొందరు విజ్ఞానం పెరిగిందని అనుకుంటూ మన మూలాలైన రామాయణ మహాభారతాలను కించపరుస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో కేవలం అలాంటి వాళ్లకు సమాధానమే కాదు, నిజమైన జ్ఞానోదయం కలిగించే కొన్ని మాటలు మాట్లాడుకుందాం. సీతమ్మ కేవలం ఒక అపహరణకు గురైన బాధితురాలు కాదు, ఆమె సార్వభౌమత్వానికి ప్రతీక. రామాయణంలో మీకు ఒక చిన్న సంఘటన చెబుతాను. అశోకవనంలో రావణుడు ఆమెను భయపెడుతున్నప్పుడు ఆమె తనకు రావణుడికి మధ్య ఒక గడ్డిపోచను అడ్డుగా పెడుతుంది. దీని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా? రావణుడి 10 తలల అహంకారం, కోట్లాది మందిని గడగడలాడించే అతని శక్తి సీతమ్మ దృష్టిలో ఆ గడ్డిపోచతో సమానం. ఆమె రావణుణ్ణి నేరుగా చూడలేదు, ఎందుకంటే పరాయి పురుషుణ్ణి నేరుగా చూడడం ధర్మం కాదని ఆమె భావించింది. అదే సమయంలో ఆమె కంటి చూపుతో రావణుణ్ణి అక్కడే కాల్చి బూడిద చేయగలదు. కానీ ఆమె అది చేయలేదు. కారణం, తన భర్త అయిన రాముడి ధర్మ యుద్ధానికి ఒక కారణం కావాలి కాబట్టి. సీతమ్మ కన్నీరు బలహీనత కాదు, అది ఒక యుగ వినాశనానికి దారి తీసిన అస్త్రం. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అడవిలో ఒంటరిగా ఉండి లవకుశలను వీరులుగా తీర్చిదిద్దిన ఆ తల్లి మనోధైర్యం సామాన్యమైనది కాదు. ఇక ద్రౌపది, ఆమె యజ్ఞగుండం నుండి ఉద్భవించిన అగ్నిపుత్రిక. నిండు సభలో అవమానానికి గురై ఏడ్చింది అని కొందరు అంటారు. కానీ ఆ కన్నీరు ఆమె భయం కాదు, అది ఒక శపథం. తనను అవమానించిన వారి రక్తం చూసేదాకా జుట్టు ముడి వేయను అని ఆమె చేసిన శపథమే కురుక్షేత్ర రణక్షేత్రానికి పునాది. కానీ ఆమె అసలు గొప్పతనం యుద్ధం ముగిశాక కనిపిస్తుంది. తన 5 కొడుకులను చంపిన అశ్వత్థామను బంధించి తెచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నా నాలాగా మరో తల్లి ఏడవకూడదు అని అతన్ని క్షమించింది. ప్రతీకారం తీర్చుకోవడం సామాన్యం, కానీ శత్రువు తల్లి బాధను అర్థం చేసుకొని క్షమించడం దైవత్వం. ఇది మన హిందూ ధర్మం నేర్పిన సంస్కారం. రామాయణం మనకు వ్యక్తిత్వ నిర్మాణం నేర్పిస్తుంది. మహాభారతం మనకు ధర్మ యుద్ధం నేర్పిస్తుంది. ఈరోజు ఒక భారతీయుడు విదేశాలకు వెళ్ళినా తన విలువలను కాపాడుకుంటున్నాడు అంటే దానికి కారణం చిన్నతనం నుండి అతను విన్న ఈ ఇతిహాసాలే. ఇవి కేవలం కథలు కావు, మన రక్తంలో ప్రవహించే ధర్మ సూత్రాలు. మహిళలను పూజించే సంస్కృతి మనది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఈ మాటను అక్షరాలా పాటించిన ధర్మం మనది. నేటి యువత తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా మన మూలాలను హేళన చేయరాదు. మోడర్న్ కావాలి అంటే వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవ్వడం కాదు, మన కల్చర్లో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం. విమర్శించే ముందు ఆ గ్రంథాల లోతును అర్థం చేసుకోండి. మన పురాణాల్లోని స్త్రీలు మన ఆత్మగౌరవ శిఖరాలు. గౌరవించడం చేత కాకపోతే మౌనంగా ఉండండి, కానీ మన పవిత్రతను అవమానించకండి. ఈ వీడియో మన సంస్కృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి చేరాలి అని కోరుకుంటున్నాను. జై హింద్.